హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆకుకూర పప్పు అండి. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. నేనైతే వారానికి ఒకసారి మా ఇంట్లో పప్పు ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుని అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. నేనైతే వాటర్తో సహా వేసేసుకున్నానండి. 3 ఎర్రగా పండిన టమోటాలని కూడా తీసుకుందాము. ఒక ఉల్లిపాయ, మీడియం సైజు మామిడికాయని కూడా తీసుకోవాలి. మామిడికాయ వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చిర్రాకుని ఒక కట్ట నేను వలుచుకొని కట్ చేసి వాష్ చేసుకొని పప్పులో వేసుకుంటున్నాను. మీరు తోటకూర ఏదైనా వేసుకోవచ్చు. పసుపు వేసుకొని తగినన్ని వాటర్ని పోసుకొని మూత ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. నాకు 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ మీకు వాటర్ అనేది ఎక్కువ ఉంటే వంచేసి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. చాలామంది తెల్లగడ్డను కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేగాక పప్పులో వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ఆకుకూర పప్పు అనేది రెడీ అండి. ఈ ఆకుకూర పప్పు చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.